భూమి మీదకి వచ్చి 2014 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ యేసుని బాల యేసుగానే చూస్తున్నారు. నువ్వు పసివాడిగానే ఉండి బాబు, నేను పెద్దవాడుగా ఉంటాను. నువ్వు పాకలను ఉండి బాబు, నేను మిద్దెలో ఉంటానంట పోతుంది. ప్రియులారా, ఆయన ప్రవక్తగా గుర్తించారు, రాజుగా గుర్తించారు, ఒక యాజకుడిగా గుర్తించి బంగారమును, బౌళమును, సాంబ్రాణిని కానుక తెచ్చి ఆయన ఆరాధించారు. ఒట్టి చేతితో వచ్చి ఒట్టి చేతితో వెళ్ళిపోవడం కాదు. మరి ఈ రోజు వచ్చారు, మరి అంతమంది కానుకలు తెచ్చారో నాకు తెలియదు. ఉన్న డబ్బులంతా షాపింగ్కి సరిపోయి ఉంటుంది. మీకు షాపింగ్ చాలట్లేదు. కొంతమందికి ఎంత డబ్బులు తెచ్చినా కొట్లు చుట్టూ తిరగలేక కాళ్ళు అరిగిపోతుంది, కొందరికి కొనిపెట్టలేక పాపం భర్తలు విసిగిపోతున్నారు కొందరు విషయంలో. ఇది కాదు పండుగ అంటే, కానుకలు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు అమెరికాలో. ఆయన బాగా సంపాదించాడండి. అక్రమంగా సంపాదించాడు, నీతిగా సంపాదించాడు, మొత్తం మీద బాగా సంపాదించాడు. పెద్ద కోటేశ్వరుడు ఆయన. అతని వయసు 35 సంవత్సరాలు. సంపాదించి కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ తనకు క్యాన్సర్ వచ్చిందండి. వయసు 35 సంవత్సరాలు మాత్రమే. బాగా సంపాదించాడు, క్యాన్సర్ వ్యాధి వచ్చింది. డాక్టర్లు చెప్పారు, ఇంకా కొన్ని దినాలు నువ్వు చనిపోతావు. ఓళ్ళంత ఆస్తిని సంపాదించాడు. డబ్బు ఉంది, మిద్దెలున్నాయి, పేరు ప్రఖ్యాతి అన్నీ ఉన్నాయి. ఇంత డబ్బు తీసుకుని ఇంకా మరి కొన్ని రోజులనే చనిపోతాడు ఆయన గారు. ఏం చేయాలని ఆలోచించాడు. చివరికి ఒక పెద్ద బండి కట్టి తను సంపాదించిన సంపాదనంతా ఆ బండిలో వేసుకొని ఊరూరు తిరిగి గ్రామ తిరిగి పేద ప్రజలందరికీ తన దగ్గర ఉన్నాయన్ని పంచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎట్టు సస్తాన్ని దేవుడు చూడడం ప్రారంభించాడు. పేద ప్రజలకు సహాయం చేయడం వల్ల తన ఆత్మ హర్షిస్తుందండి. తన హృదయం గొప్ప సంతోషం కలిగింది. ప్రియులారా, తను వ్యాపారం చేస్తున్న దినాల్లో తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. మోసాలు చేశారు కనుక, అక్రమం చేశారు కనుక ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మొత్తాన్ని పనిచేస్తూ ఉంటే శత్రువులందరూ మిత్రులుగా మారిపోయారు. అందరూ ప్రేమతో పలకరిస్తూ ఉన్నారు. పేద ప్రజలు దీవిస్తున్నారు. ప్రియులారా, 35 సంవత్సరాలకి చచ్చిపోవలసిన అతడు 81 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి ఏమైపోయిందో తెలియదండి, మాయమైపోయింది. 81 సంవత్సరాల వరకు బ్రతికి ఆరోగ్యంగా, క్షేమంగా తన చివరి సమయంలో ప్రశాంతంగా దేవుని సన్నిధికి చేరాడు. క్రిస్మస్ పండుగ అంటే దాచుకోవడం కాదు, దోచుకోవడం కాదండి. ఇవ్వడమే క్రిస్మస్ పండుగ, పంచడమే క్రిస్మస్ పండుగ. కనుక ప్రియులారా, జ్ఞానులు ఎక్కడి నుండో మోసుకొచ్చారు. ఈరోజు కొంతమంది జ్ఞానం అంటే దాచుకోవడం, దోచుకోవడం, ఎవరు తెలియకుండా భద్రపరచుకోవడం. ఒక ఆయన ఉన్నారండి, మంచు కింద డబ్బులు కట్లు పేర్చి పెట్టారంట. అదేం పైశాచికత్వమో తెలియదు. కట్లు పేర్చి దాని మీద పరిపేసుకొని పడుకున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చింది, పోతాయి అనుకున్నాడు. కానీ రోగం పోలేదు, కానీ ఈయనే పోయాడు అనమాట. హాస్పిటల్కి వచ్చి దుప్పటి దొరికితే ₹1,00,000 మంచి మీద దర్చిపెట్టాడు ఆయన. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అంటే పంచడం. ప్రభు సన్నిధికి, దేవుని మందిరానికి ఖర్చు పెట్టండి. మందిరం నిర్మిస్తున్నారు, మీ కానుకలు ఈ మందిరాన్ని సమర్పించండి. ఈ మందిరం ఇంకా అత్యధికంగా మహిమతో నింపబడాలి. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే పంచడం. దేవుని సేవకు ఇవ్వండి, సేవకులకు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. పేద ప్రజలను కనికరించండి. ఎవరైతే పేద ప్రజలు కనికరిస్తారో వాడిని యెహోవాకు అర్పించిన వాడని వాక్యం చెబుతుంది. కనుక ప్రియమైన వారు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఏంటి అబ్రహాం పాస్టర్ వచ్చినప్పుడు నుండి కానుకలు అంటున్నారేమో. నేను భూ సంబంధమైన విషయాలు చెప్పట్లేదు. ప్రియులారా, జ్ఞానులు చేసిన కార్యక్రమాలు చెప్తున్నాను. ఇంకా బంగారము, బోళము, సాంబ్రాణి, ఈ 3 దేన్ని సూచిస్తుందంటే మన ప్రాణ, ఆత్మ, శరీరమును ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. కొందరు కానుకలు ఇచ్చి తమ మనసుని ఎక్కడో పెడతారు. కానీ మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరాన్ని ప్రభుకు కానుకలుగా ఇవ్వాలి. వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వాక్యం ఇలా చెప్తుందండి, మన శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించాలి. 5,000 మంది వచ్చారు. యేసుప్రభు ఎక్కడో మీటింగ్ పెడితే 5,000 మంది వచ్చారు. దాంట్లో ఒక్కడు మాత్రమే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభుకి ఇచ్చారు.
5,000 మంది దగ్గర రొట్టెలు లేక కాదు, ప్రిపరేషన్ లేకుండా వస్తారండి ప్రార్థనకి. ఎవరు ప్రిపరేషన్ వాళ్ళు ఉంటారు కదండి, షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళ బ్యాగులు ఏం లేకుండా ఉంటుందండి, తెచ్చుకున్నారు, కూర్చొని తింటానే ఉన్నారు. 5,000 మందిలో ఎవరు ఇవ్వలేదు కానీ ఒక్కడు మాత్రమే ఇచ్చాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. హల్లెలూయా. దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, అప్పుడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏమి ఇవ్వాలి? వాక్యం చెబుతుంది, మీ ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభు కల్పించాలి. మీ కానుకల కన్నా మీ జీవితమే శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని మీరే ప్రభు కానుకగా ఇచ్చుకోవాలి. ఒక రోజు ఎస్ఆర్ గారు ఇలాంటి ఒక సభకి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, ఆఫరింగ్ పడతా ఉన్నారు, కానుకలు పడతా ఉన్నారు. నేను ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కలిసి కొంచెం జోబులో పెట్టుకుని వెళ్తాను, ఎందుకంటే ముందు మా దగ్గరికి తెస్తుంటారు బ్యాగులు. ఏసన్న గారి దగ్గరికి వస్తే సడన్గా అన్నగారి పాకెట్లో చూసుకుంటే పైసలు లేవంట. ఆ చిన్నపిల్లడు వచ్చి బ్యాగ్ ఏసన్న గారి దగ్గర ఆఫరింగ్ బ్యాగ్ తీసుకొచ్చి నిలబడితే ఏసన్న గారు అన్నారంట, ఒరే పెట్టడం పక్కకి వెళ్ళినట్టు. ఆయన మాత్రం ఏసన్న గారు వేస్తే నేను పోనాడు. మరి తప్పలేనా నా దగ్గర, అందరూ నా వైపు చూస్తాను, ఎంత చేస్తాడు ఏసన్న గారు చూసేవాళ్ళు కదండి. ఒరే చేపలు ఏం పెట్టుకున్నాడు, ఒరే మాకు ఇస్తాను ఎడరా అంటే నా దగ్గర కానుకలు వేయాల్సింది అంటారు. కొంచెం పక్కకి అట్లా అందరూ అన్నీ చూస్తానంటారండి ఏసన్ గారు. వాడు ఎంతసేపు పోయిసరికి వేసారు, ఒరే నేను కానుక ఇవ్వడం ఏంట్రా, నా జీవితాన్ని ఏసై కానుకగా ఇచ్చేసాను. హల్లెలూయా. నా జీవితాన్ని కానుక పెట్టి వేసేసాను రా, నా జీవితంలో ఒక కానుక. పిల్లరా, మన దేవునికి ఇచ్చే శ్రేష్టమైన కానుక మన ప్రాణ, ఆత్మ, శరీరం, బంగారము, బోళము, సాంబ్రాన్ని, మన ప్రాణ, ఆత్మ, శరీరాన్ని ప్రభు కానుకగా సమర్పించుకోవాలని. ఇంటి సేవ దేవునికి యుక్తమైనది వాక్యం తెలియజేస్తుంది. కనుక జ్ఞానులు చేసిన ఆరాధన, వాళ్ళ పెట్టెలు విప్పబడింది, బంగారం, బోళము, సాంబ్రాన్ని కానుకగా అర్పించాడు. కనుక నీ ప్రాణాత్మ శరీరాన్ని అర్పించు. చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు, అండి అబ్రామయ్య గారండి మమ్మల్ని సేవ తీసుకోండి, మేము మీతో కలిసి మీద బలమైన సేవ చేయాలనుకుంటున్నాను అంటారు. ఆయన చూసే నోట్లో పళ్ళు ఉండదు, నెత్తిలో జుట్టు ఉండదు, కడుపులో బలం ఉండదండి, కాళ్ళు వంగిపోయింది, భూతద్దాన్ని పెట్టుకున్నాడు కంటికి. నేను నీలాగా బలమైన సేవ చేయాలంటారు. ఇంకేం చేస్తారు బాబు సేవ, అంతా అయిపోయింది కదా, ఇంకే లేదండి దేవుడు నన్ను పిలిచాడు అబ్రామయ్య గారు మీలాగా నేను సేవ చేయాలంటారు. మీకు ఒంట్లో ఓపిక లేదు కదా, లేదండి చేస్తాను అంటాడు. జీవితాన్ని లోకానికి దారిపోసి, కుటుంబానికి దారిపోసి, జీవితాన్ని ప్రాణాత్మ శరీర లోకంలో జీవించి శేష జీవితాన్ని దేవుడికి ఇస్తారంట. నేను అంటాను, ఇవ్వవలసింది శేషం కాదండి, శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. చెప్పబడుతున్నది అంత అయిపోయి కాటికి కాలు చాపే సమయంలో దేవుడి వైపు చేతులు చాపుతాడు. ప్రభు ఎందుకు అంగీకరించమని, మీ శ్రేష్టమైన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఓ సినిమా యాక్టర్ వచ్చిందంట ఓ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు అండి నేను సినిమాలో మంచిగా రాణిస్తున్నాను, హీరోయిన్ గా ఉంటున్నాను, నాకు మంచిగా అవకాశాలు వస్తున్నాయి, మీరు బాగా ప్రార్థించండి, ఈ అవకాశం ఇంకా నాకు 10 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు సినిమాలో రాణించి ఆ తర్వాత నేను కూడా సేవలో చేస్తానండి, మీతో కలిసి సాక్ష్యం చెప్పుకుంటాను పాస్టర్ గారు అండి, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, నా జీవితం దేవుని సేవలో ఉండాలని అంటారంట. అతను పాస్టర్ గారు కాసేపు ఆలోచించి అంతలోపల ఎవరు కాఫీ తెచ్చి ఇచ్చారు. పాస్టర్ గారు కాఫీ తాగాడు, సగం కాఫీ పాస్టర్ గారు తాగి సగం కప్పులో ఉన్న కాఫీని ఆ సినిమా హీరోయిన్కి ఇచ్చారు. అమ్మ తాగమ్మా, ఆమె కోపం వచ్చింది. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు తాగిన ఎంగిల్ నాకు ఇస్తారా, ఎంగిల్ కాఫీ తాగుతాను, నేను ఎవరు, నేను అసలు నేను హీరోయిన్, నాకు ఎంత వాల్యూ తెలుసా, ఎంగిల్ కాఫీ ఇస్తారేంటి అని చిరాకు పడిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారు అంట, అమ్మ 10 ఏళ్ళు సినిమా చుట్టూ తిరిగి నీ ఎంగిల్ బ్రతుకుని ఏసైకి ఇవ్వాలనుకుంటున్నావా, నేను ఇచ్చిన ఎంగిల్ కాఫీ తాగడానికి నీవు ఇష్టపడలేదు కదా, నీవు ఇచ్చిన ఎంగిల్ జీవితాన్ని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? యవ్వన కాలం అందే నీ సృష్టికర్తని స్మరణలో తెచ్చుకోవాలి, ప్రాణ, ఆత్మ, శరీరం దేవునికి ఇవ్వాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సెమీ క్రిస్మస్కి వచ్చిన మీరు ఏం కానుకగా ఇచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ శ్రేష్టమైనది మన ప్రాణ, ఆత్మ, శరీరం. వాక్యం ఇలా చెబుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వాక్యం. ఏ రోజులకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశములకు చిరిగి వెళ్ళారు. తరువాత ఏ రోజులకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే
వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడ్డే నేను యాత్రికులము పరదేశులు. మిమ్మల్ని చూస్తుంటే నాకు యాత్రికులు పరదేశులా కనబడుతున్నారు. ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోదామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మన దేశము పరలోక దేశం. ప్రియులారా, మనం ఇక్కడ యాత్రికులము పరదేశులు. ఎలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేనే లేదు. త్వరగా ప్రభు రాని ఉన్నారండి. వేరొక మార్గులు నడిచి ప్రభు చేత బోధించబడిన వారైతే ఆ దేశం మనకి, ఆ దేశానికి వెళతారు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఆ పునాదులు కలిగిన దేశం కొరకు ఎదురు చూసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మన దేశము పరలోక దేశం. మన పౌరస్థితి హక్కు పరలోకమందు ఉన్నది. మన మనస్సు అక్కడే ఉండాలి. ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలనే వాంఛ మనకు ఉండాలి, ఆకాంక్ష మనకు ఉండాలి. ఆ దేశం కొరకు మనం సిద్ధపడాలి. కానీ లోకంలో మనం కొంతకాలం జీవిస్తున్నాం. అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు కావచ్చు, ఇంకా ఉండాలని కోరుకుంటే ఒక 100 ఏళ్ళు కావచ్చు. తర్వాత మనం వెళ్ళక తప్పదండి. నేను ఉంటానా ఉండనివుడు రమ్మన్నా రమ్మని పిలిచినప్పుడు ప్రతివాడు ఈ దేహాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక మనం యుగాలు ప్రభుతో కూడా ఉండాలనే ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఇక్కడ శాశ్వతం కాదు అనే సంగతిని గుర్తించి మనం ఆ శ్రేష్టమైన దేశానికి సిద్ధపడాలని వాక్యం చెబుతుంది. జ్ఞానులు ఆరాధన చేశారు. ఆ తర్వాత వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళారు. కనుక క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడం తప్పు కాదు, ఆరాధించాలి. కానీ మన మనసు మాత్రం మన దేశానికి మనం వెళ్ళాలి. మన దేశంలో మనం హల్లెలూయా. జ్ఞానులు కాపర్లు వచ్చారండి, కాపర్లు వచ్చారు, గుట్టి చేతితో వచ్చారు, గుట్టి చేతితో వెళ్ళారు. కనీసం నమస్కారం కూడా చేయలేదు, ఆరాధన కూడా చేయలేదు. వచ్చారు వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలియదు. మరి ఇప్పుడు మీరు వచ్చారో, మీరు అందుకు వచ్చారో ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ జ్ఞానులు మాత్రం సాగిలపడ్డారు, పూజించారు, నమస్కరించారు, పెట్టెలు విప్పారు. బంగారం, మోడం, సాంబ్రాన్ని ప్రార్థన చేస్తుంటే మీ పెట్టెలు విప్పండి, మీ బ్యాంకులు తెరవండి, లేదా దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వండి, మీ ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుకు అర్పించండి. అంతే కదండి. మీ మనస్సులో ఎప్పుడు దేవుని చేత బోధించబడాలి, దేవుని చేత నడిపించబడాలి, దేవుని ఆలోచన చేత మనం కొనసాగాలి. మన దేశానికి వెళ్ళాలనే మనస్సు మనకు ఉండాలండి. ఆ శుభప్రదమైన నిరీక్షణతోనే మన క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి. ఆడంబరాలు మనకు వద్దండి, ఆత్మీయతలు మాత్రమే చాలు. ఆమె ఈ మధ్య తల్లి చెప్పింది, పాస్టర్ గారు క్రిస్మస్ అంటే మీకు తెలుసా? ఏంటంటే ఎయిర్ కటింగు, కేక్ కటింగు, నాట్ కోడి కటింగ్ అంట, అంత కటింగ్లే అంట క్రిస్మస్ అంటే. ఇలాంటి క్రిస్మస్ మనకు వద్దు. మన ఆధ్యాత్మికమైన క్రిస్మస్ని జరుపుకోవాలి. అలా డిసెంబర్ మాసం కాదు, జనవరి కాదు. ప్రియులారా, ప్రతిరోజు క్రీస్తు యేసు మనకు ఉన్నంత వరకు మనకు క్రిస్మస్ వేడుకలే, క్రిస్మస్ వేడుకలు. కనుక ప్రియమైన వాళ్ళ ఈ శుభదినమున మనతో చక్కటి తీర్మానం చేద్దాం. నిజమైన క్రిస్మస్ ఆచరించాలి, క్రిస్మస్ ఆరాధన, నిజమైన క్రిస్మస్ని ఆరాధించాలని తీర్మానించి జ్ఞానంలో మనం నడుచుకుందాం. ఈ వాక్యాన్ని ప్రభు మన వెనుకలో స్థిరపరచును గాక. ఆమేన్. తలలో చిన్న ప్రార్థన చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. కనుక ప్రియమైన మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానుల వారు దినములు చెడ్డకి కనుక సమయాన్ని పోనివాక ఆ జ్ఞానులు లేక జ్ఞానులు నడుచుకున్నాం. జ్ఞానులు ఏం చేశారు? వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తున్నాం. కష్టపడి ఇష్టపడి దూర ప్రయాణం చేస్తూ యేసుని చూడడానికి వచ్చారు. వైభవాన్ని కాదు, ఆరాటాన్ని కాదు, ఆర్భాటాన్ని కాదు. వీళ్ళ యేసును చూడడానికి వచ్చారు, యేసుని పూజించడానికి వచ్చారు, యేసును నమస్కరించడానికి వచ్చారు. మరి ఈ రాత్రికాల సమయం ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? తీర్మానించు సహోదరుడా, సహోదరి. వీళ్ళ మనం ఆయన నమస్కరించాలి. ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. మన కనులు ఎందరో కనబడుతుండొచ్చు, కానీ మన ఆరాధన యేసుకు మాత్రమే. ఆయనే స్తుతించాలి, ఆయనే మహిమపరచాలి, ఆయనే నమస్కరించాలి, కాను తెచ్చాలి. వాక్యంలో ప్రకటిస్తూ చేయబడింది. కనుక నీ కానుకేంటి? ఎందరో వచ్చాడు, కానీ నువ్వు కాను తెచ్చేవాడుగా ఉన్నావా? నీ కానుక నీ ప్రాణాత్మ శరీరమై ఉండాలని వాక్యం చెబుతుంది. ఏ ఉదయం నేను పెట్టే విప్పి
ప్రాణ ఆత్మ శరీరాన్ని ప్రభు నేర్చుకో, ప్రభు సమర్పించుకో. ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినములకు ఆయన కాపాడగలడని ఓడిగా నమ్ముచు ఆయనకే మనం సమర్పించుకోవాలి. ఈ దేహం దేవునిది, ఈ ప్రాణం ఆయనది, ఈ శరీరం ఆయనది. ప్రాణాత్మ శరీరం ప్రభు అర్పిస్తూ ప్రార్థన చేద్దామంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రభు వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రభుకు అప్పగించుకుని ప్రార్థన చేస్తున్నాం. వేరొక మార్గం, గతంలో నడిచిన మార్గం కాదు, గతంలో ప్రవర్తించిన ప్రవర్తన కాదు. ఇందుకు ముందు సాతానును ఆశ్రయించారు, ఏ రోజున ఆశ్రయించారు, ఆరాధన చేసిన జ్ఞానులు ఇప్పుడు వేరొక మార్గం నడిచి నవదేశం వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. మనోహరమే నిన్ను స్తుతించుట, మాధుర్యమే నీ కృప ధ్యానించుట. మనోహరమే నిన్ను స్తుతించుట, నిన్నే ఆరాధించుట. నీ సంకల్పం మేలు చేయుని బలమే, బలమందుట మనోహరమే నిన్ను స్తుతించుట, నీ కృప ధ్యానించుట. నీకోసమేనా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా యేసయ్యా. నీకోసమేనా స్తుతుల హృదయార్పణ, ఆరాధ్యుడా యేసయ్యా. నిన్ను స్తుతించుట, ప్రాణాత్మ శరీరం నీకే అర్పించుచున్నాను యేసయ్యా. అందుకు ప్రభువా, నా ప్రాణాత్మ శరీరం నీకే కానుకగా అర్పించుచున్నాను. శబదమన కతురన శబదమన ఇమాన కతురన శబదమన. ఈ క్రిస్మస్ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. జ్ఞానులు జ్ఞానాంశమైన క్రిస్మస్ ద్వారా ఏరికగా దూర ప్రాంతం నుంచి ఆయన దర్శించి సాగిలపడి దేవుని స్తుతించారు, ఆరాధించారు. ఇది దాని నీవు మనందరి జీవితాలు ప్రతి ఒక్కరం కూడా ప్రభా, ఈ మనోహరమైన శ్రేష్టమైన ఈ శుభ సమయం మా జీవితంలో మీరు దయచేసినందుకు వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు, మా మధ్యని సన్నిధించినందుకు వందనాలు. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట, క్రిస్మస్ ప్రభా నీకు మా సమస్తాన్ని మీకు అప్పగించుట, సమర్పణ కలిగిన ఈ క్రిస్మస్ మా జీవితంలో ఇంకా ఆచారబద్ధమైన క్రిస్మస్ మేము చేసుకుంటున్నాము. ఒక ఆచారకరమైన వ్యక్తులుగా మేము ఉంటున్నామేమో ప్రభా. ఎప్పుడైతే పరిపూర్ణముగా నేను ఆరాధించే వారంగా ఉంటాము, అదే
బలులను పాల్గొంటున్నాను తండ్రి. ఓ నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ లోకానికి నీ వచ్చినది నా హృదయం సమర్పణ కొరకు ఈ లోకానికి వచ్చావు. నా హృదయం యొక్క సమర్పణ కోరుకుంటున్నావు తండ్రి. ఇంకా లోక ఆశలతో లోక ఆశయాలతో ఒకవేళ నా జీవితం నిండి ఉన్నట్లయితే ఈ రాత్రి నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చండి, సంపూర్ణంగా మార్చండి. ఒక మంచి తీర్మానంతో మార్పరుస్తుంది దేవా, నీలోనికి పరిపూర్ణతలో రావడానికి ఒక కృప దయచేయగలరా. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించున్నాడు. దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మాభిషేకం నీ మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మానందం నీలో సమృద్ధి అయిన నూతన నీ సమస్యలని దేవుడు తొలగించి నీ బ్రతుకును నూతనంగా మార్చి నూతన ఆనందంలో నూతన సంతోషంలో ఈ రాత్రి మార్చి ఆయన మీ గృహానికి పంపిస్తుండగా దేవునికి కృతజ్ఞత దేవుని సన్నిధిలో నూతనమైన శక్తితో నూతనమైన తీర్మానంతో దేవుని ఆరాధించుకుందాం. కృపగలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఈ విధంగా నేను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మా దైవజనులు పరిశుద్ధులు నా మధ్యలోకి తీసుకొచ్చారు ప్రభువా. ఒక నూతనమైనటువంటి ఉపదేశాన్ని మాకు నేర్పించారు, మీకు వందనాలు. అలా మేము జ్ఞానుల వల్లే నాయన మేము తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నూతనమైన మార్గాన్ని ఎంచుకొని అంత మాత్రమే కాకుండా మా ప్రాణ ఆత్మ శరీరమును మీకు అర్పించినైనా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మా జీవితంలో ఒక తీర్మానము కలిగినైనా జీవించడానికి సహాయం చేయమని, విత్తబడిన వాక్యము మంచి నెలలో పడి ఫలించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను అయ్యా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కని వర్తమానాన్ని నిజంగా ఈ సెమీ క్రిస్మస్ లో చక్కని క్రిస్మస్ సందేశాన్ని, పరిపూర్ణమైన క్రిస్మస్ సందేశాన్ని అందించిన అబ్రహాం గారికి హృదయపూర్వకమైన వందనాలు. మా ఎస్ఎంఎన్ ఎవరు ఆ మినిస్ట్రీస్ తరఫున చర్చెస్ తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు వాక్యము చెబుతున్నప్పుడు క్రిస్మస్ అయినా వేరే వాక్యాలు మనం ధ్యానిస్తుంటాం. కానీ అన్న వాక్యం చెప్తున్నాం సేపు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్యూర్ క్రిస్మస్. దేవుడు మరి అనిపించిన ఆ గొప్ప ఆధిక్యత, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా వారి పరిచయ కొరకు ఇంకా అనేక రకాలమైన భారత వస్తున్న మినిస్ట్రీస్ దేశ విదేశాలు అనేకమైన ప్రాంతాల్లో మరి భారభరితమైన సేవ చేస్తున్నారు. ఏ క్షణం కూడా వారు తీరికగా కూర్చున్న రోజులు అనేకమైన ప్రాంతాల్లో ఎవరి కాలంలో దేవుడు బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నారు. కాబట్టి అన్నగారి కొరకు మనందరం కూడా ప్రార్థించుకోవాలి. ఎందుకంటే అన్న విషయం ఎప్పుడు అడిగిన, ఎప్పుడు ఏ కార్యక్రమంలో రావాలన్నా చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో ఒప్పుకొని మరి మమ్మల్ని ప్రేమించి మా మధ్యకి రావడం మీద ఎంతో సంతోషదాయకమైన ప్రదోషం. ఈ సమయంలో మన మధ్య అభిషేకులు ఉన్నారు. వారు కొన్ని శుభాకాంక్షలు మన మీద శుభాకాంక్షలు తదుపరి మరి మళ్ళీ మన కార్యక్రమంలో మాట్లాడదాం. ముందుగా మన మధ్యలో ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ గారు ఆచార్య వీర ప్రసాద్ గారు వచ్చి వారి శుభములు తెలియజేయవలసిందిగా దేవుని పరిశుద్ధ నామానికి పట్టణంలో భోజనం చేసిన తర్వాత ఎందుకంటే నాకేం మంచి వెజిటేరియన్ ఉంటున్నారంటే మీకేం మంచి పండుగ కాబట్టి సంతోషదాయకమైన క్రిస్మస్ శుభాశీస్సు మనందరికీ కలగాలని దేవుని కోరుకుంటున్నాను. దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు, సంఘాలకు, ముఖ్యంగా నిర్భాగ్యులైన వాళ్ళందరికీ ప్రసాదించగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు అబ్రహాం సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఇప్పుడు వచ్చి శుభాలు అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
వేదికను అలంకరించిన దైవజనులు బ్రహ్మయ్యానికి ఉన్నారు. చాలా చక్కని శుభవర్తమానం ఉన్నారు. క్రైస్తవుల కోట్లాది ఉన్నప్పుడు కూడా ప్రతి తరంలోనూ 2 యుగంలోగా చాలా కొద్దిమంది మాత్రమే ప్రభావైన క్రీస్తు యేసుని విధిగా ఆరాధన చేస్తున్నారు. మనమందరం కూడా ఈ విధంగా ఆరాధన చేయడం చాలా స్పష్టంగా యోహాను 4:20లో ప్రొఫెసర్గా చెప్పారు. దేవుడు ఆత్మలను నేరను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ప్రతి వారిని వెంట జరుగుతున్నారు. ప్రభు చెప్పమాట గొప్ప జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు మనలో జన్మించినప్పుడు ఆయన గుణాలను మనం కలిగి ఉంటాం. మత్తయి సువార్త 11:8లో ప్రభు చెప్పాడు, నేను సాత్వికులను నేను వస్తున్నాను కాబట్టి మీ మీద నా కాళీ ఎత్తి కాళీతో తీసుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. క్రైస్తవులు విశ్రాంతిలో ఉన్నారు. క్రైస్తవులు విసిరించే ప్రతి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ క్రీస్తు ఈ లోకంలో పశువుల పాపంలో జన్మించి ఎరుసలేముకు లేకుండా భయంకరమైన శ్రమను పొంది మన కోసం ఎదిరించి తిరిగి లేచాడు. ఆయన దేవుని బిడ్డలను మనమంతా కూడా క్రీస్తుని కలిగిన వాళ్ళ పశువుల పాపంలో జన్మించిన క్రీస్తు ఆయన మన హృదయంలో మనందరిలో జన్మిస్తాం. కానీ మన క్రైస్తవులు ఎవరు క్రీస్తుని కలిగినారో వారి నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నశించిన వారిని, చావును జోగుతున్న వారిని, పాపముల కలిగి తీరుతున్న వారిని వారి కొరకు ప్రలాపించి క్రీస్తు విధంగా కన్నీరించి వారి కోసం జ్ఞాపకం చేశాడు. అలాగే క్రీస్తుని కలిగిన మనమందరం కూడా నిశ్చయంగా మరి ప్రభు యొక్క పరిపాలన చేయాలి. ఆయన పరిపాలన ఒంటిగా చేయాలి. Unless God born in our soul, we cannot do His work. Let us do His work, abiding with Him in the worst world. దుఃఖంలో పాపలను మనం చేయగలం, కానీ యుద్ధం చేయగలం. యుద్ధము అవ్వాలి. కానీ మన క్రైస్తవులైతే must show so many people bringing His presence by weeping, by roaring and the fasting. మనమందరం కూడా ప్రభు కోసం పని చేయాలా ఆయన చిత్తము ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. తులసిదాస్ గారు మరి వారి చేతులకు పరిచర్య మనం చూస్తున్నాం. తులసిదాస్ గారు మంచిగా వారు చేసిన పరిచర్యని బట్టి మరి మన సంఘంలో చర్చబడి మరి యొక్క ఆలయం సరిపోక పరిగెత్తే ఉద్దేశం ఉన్నారు. చాలా మంచి ఆలోచన. యక్షరంగంలో దైవం చెప్పినట్టు రీతిగా వారిలో వంతైన వారు వారిలో వంతైన వారు 1000 మంది. మన క్రీస్తు దగ్గరికి నిశ్చయంగా మనమందరం కూడా దేవుడు 30 దిగిస్తారు. బ్రహ్మయ్య గారు చెప్పినట్టు శరీరము, ఆత్మ, ప్రాణం సమర్పించడం మంచిగా క్రీస్తు యొక్క శుభ సందేశం. మన పిల్లల పోస్తులు వారు 2 విషయాలు చెప్పారు. మొట్టమొదటి యేసు గురించి ఆయన స్థాపించిన రాజ్యాల గురించి మన విధంగా యేసు క్రీస్తు యొక్క జనం, ఆయన జీవన విధానం, ఆయన పునరుత్థానం అని కూడా తెలియజేస్తూ నిజమైన క్రీస్తుగా మనమందరం కూడా క్రిస్మస్ పండుగ మన దీవులో చేసుకుంటూ ఆనందిస్తూ అనేక మందిని దుఃఖంలో, వేదనలో, రోధంలో, శోధంలో వారిని ప్రభుత్వం నడిపించి మన క్రిస్మస్ సంతోషం చెందాం. అందరికీ పొందనాలు. శుభాకాంక్షలు అందించినటువంటి అబ్రహాం సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో క్రిస్మస్ అంటే అన్నీ ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనది క్రిస్మస్ కేక్ కూడా ఉంది. క్రిస్మస్ కేక్ కట్ చేస్తేనే ఆ క్రిస్మస్ పండగకి సంపూర్ణత అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు మరి క్రిస్మస్ కేక్ కటింగ్లోకి మనం వెళ్తున్నాం.
మనోహరం గారు, మా తండ్రి గారు, అబ్రహ్మ గారు, దేవుని సేవకులు కూడా ముందుకు వస్తే వారు కేక్ కటింగ్ చేస్తారు. పాస్టర్ గారు కూడా మనకి పాస్టర్ గారు కేక్ కట్ చేయకముందు 2 మాటలు. దేవుని యేసు క్రీస్తు నామధారి వచ్చిన మానవాళి సంరక్షణార్థం, రక్షణార్థం, బంధింపబడిన వారిని విడుదల చేయడానికి వచ్చిన యేసు ప్రభు నామధారి అయినటువంటి బాల యేసు, ఆయనకే మహిమ స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లిస్తున్నాం. దేవుని అయిన యేసు క్రీస్తు నామములకై జయము కలుగాక. జయము జయము జయము. రమేష్ గారు చిన్న ముఖ్యమైన ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కేకు నాయన ఎంత తీయదనాన్ని, మాధుర్యాన్ని ప్రభువా ఇస్తుందో తండ్రి. క్రైస్తవ జీవితం కూడా నాయన, క్రీస్తుని ఆరాధించే వారి జీవితం కూడా అంత మాధుర్యముగాను, అంత తీయదనముగా ఉండాలని దానికి గుర్తుగా ఈ రాత్రి నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని, అభిషేకులైన దైవజనులు మీరందరూ వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. క్లాప్స్ కొడతాము. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. గట్టిగా చెప్పట్లేదు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్. ఈరోజు పాస్టర్ గారు బర్త్డే, అమ్మ చిన్నప్పుడు మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సహోదరిని గత కాలమంతా మీరు కాపాడుతూ వచ్చారు. నా తండ్రి, మీరు చేసిన ఉపకారముల కొరకు, మేలు కొరకు
బిడ్డను ఆశీర్వదించి దీవించి సేవలు మరింతగా ఆశీర్వాదకరంగా మీరు నడిపించి మనం వేడుకుంటున్నాం. సంవత్సరమనే దయాకీర్తన మీ బిడ్డకు మీరు ధరింపు చేశారు. అందరి బట్టి స్తుతిస్తున్నాం. సంఘానికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి స్వామి. స్త్రీల మధ్యలో సహోదరి చేస్తున్న పరిచయలు మరింతగా ఆశీర్వదించి దీవించి మీ రెక్కల చాటున దాచి ఆయన ఆరోగ్యాలతో తృప్తిపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. కృపాక్షేమములే వెంట ఉండి నా తండ్రి నీ బిడ్డను బలపరిచినట్లుగా సహాయం చేయమని మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు మన మధ్య నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్గా జస్టిస్ గారు కూడా ఉన్నారు. మరి వారి కొద్దిగా ఫోన్ వస్తే వెళ్ళడం జరిగింది. వారి శుభాలు కూడా మనకు అందించమని చెప్పారు. అయినా వారు ఏదో టైంలో వచ్చి పాల్గొంటారు. సో వారిని బట్టి వారి శుభాలు కూడా మీ అందరికీ అందిస్తున్నాను. ఎందుకంటే ఆసక్తితో వారు కూడా మనం మర్చిపోవచ్చాను. సో ఈరోజు ప్రాముఖ్యంగా చక్కని వర్తమానం అందించి మా ప్రేమను అందించి మా మధ్యకు వచ్చిన అబ్రహ్మణ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా రవిప్రసాద్ అన్న గారు మా దాన్ని ఏమంటారంటే అండాదండ మా అండైనా మరి రవిప్రసాద్ గారికి ప్రత్యేక వందనాలు. మరి అదేవిధంగా అబ్రహ్మ సుధాకర్ గారు మధ్యలో ఉన్నారు, వారికి వందనాలు. అదేవిధంగా మా ఫౌండింగ్ కమిటీ జగన్మోహన్ గారికి, తర్వాత శిఖర్ సాల్మన్ గారికి వందనాలు. మా ఆఫీస్ బ్యారస్ అందరికీ వందనాలు. అందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి, అదేవిధంగా బయట ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు, చేరువచ్చిన దైవ సేవకులకు, ఈరోజు పాటలు నడిపించిన ప్రైజ్ అండ్ వర్షిప్కు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఒకరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న గెస్తమని ఎవాంజలికల్ చర్చెస్ అందరికీ కూడా, మరి ఏటుగూరు సంఘము, కొల్లడుగుంట సంఘము, నేతాజీ నగర్ సంఘము, బ్రాడీపేట, అదేవిధంగా యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ హౌస్ బోర్డ్ సంఘం అందరికీ కూడా ప్రతి సంఘాలకు దేవుని పేరట వందనాలు తెలియజేసిన కష్టమైన బాధ అయిన మరి ఇందులో పాల్గొని ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. చేద్దామని మొదలుపెట్టాం, కానీ ఈ స్లాబ్ పేపర్ ఉండడం వలన దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కుదరలేదు. దానివల్ల ఏం చేసిందంటే ఈ చర్చిలో ఉండగానే దానిపైనే పైన స్లాబ్ వేయడం జరిగింది. మొత్తం టోటల్ పైన స్లాబ్ వేసి దేవుని చిత్తం అయితే ఈ గోడను తీసి ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. ఒకవేళ దేవుడికి ఆ శక్తి ఇస్తే పైన మరి మందిరాన్ని వేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ ప్రార్థించండి. ఇందాక అన్నగారు చెప్పారు, క్రిస్మస్ అంటే దేవునికి మనం కానుకలు, ఇప్పుడు కానుకలు పట్టడం లేదు. కానీ ఒకవేళ అటువంటి ప్రేరేపణ ఎవరికైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంది. కాబట్టి మీరు ప్రేరణ ఎవరైనా ఉన్నట్లయితే ఈ మందిరం కొరకు కానీ, ఈ మందిర విస్తరణ కొరకు కానీ ఎవరికైనా ప్రేరేపణ వచ్చినట్లయితే మీ కానుకలను ఈ యొక్క కానుకల పెట్టులో మీరు వేయచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి ప్రార్థించండి. త్వరలో దేవుని చిత్తం అయితే ఈ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక నెల జనవరి కల్లా రేపు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఆ సమయానికల్లా కూడా కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాం. ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా శక్తి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీ అందరూ ప్రార్థిస్తారని నేను ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ప్రేమ విందు కార్యక్రమం ఉంది. దయచేసి ప్రేమ విందులో అందరూ పాల్గొనండి. ఎవరు కూడా కొద్దిగా ఆలస్యమైంది, ఎందుకంటే సమయం కూడా ఎక్కువ కాదు. అన్న అబ్రాహ్మణ 8 నుంచి 9 వరకు మీకు వాకింగ్ చెప్తాను. 9కి మనం ముగించేది, ఎందుకంటే దూరం నుంచి వస్తారు. మళ్ళీ వారు వెళ్ళాలంటే అన్న కూడా ముందుగా వచ్చి వర్తమానం అందించి మమ్మల్ని ఇచ్చారు. టైం కూడా 9:30కి మనం క్లోజ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. పైన ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఒకసారి వెళ్ళలేదు కాబట్టి దయచేసి కొద్దిగా ఒక సుమారు 200 మందికి మాత్రమే సరిపోతుంది పైన. కాబట్టి ఒక పెద్దవారు అయిన వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, స్థానిక సంఘస్థులందరూ కూడా ఆల్రెడీ లాస్ట్లో మీరు ప్రేమిందులో పాల్గొనాలి.
ముందుగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంత పెద్ద విజయవాడ నుంచి కూడా వచ్చారు. అని గారికి వాళ్ళందరూ కూడా సత్యప్రసాద్ గారు ఇంకా ఆ పెద్దలైనటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చౌడియార్ గారు వచ్చారు, సంతోషం దైవజనం చాలా మంది వచ్చారు. అక్కడ డాక్టర్ చంద్రన్ గారు వచ్చారు, మాస్టర్ బాలు గారు వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేక అందరూ చెప్పినపోతే తెల్లకపోతుంది కాబట్టి అందరికీ ప్రత్యేకమైన వందన. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్టుగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం దీవెనతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా మా పదవి తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్ర ప్రభువా. అయ్యా ఈ దినం నాయన వ్యక్తమైన ప్రార్థన మందిరం బిడ్డలందరూ కూడా ఈ దాసు నాయన అయ్యా దురాశను బట్టి వందనాలు. అయ్యా బిడ్డలందరూ ఎంతో ప్రేమతో ఆయన అనేక మందిని ఆహ్వానించి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో అందరూ కూడా పాల్పొందడానికి ప్రభావ మీ కృపను బట్టి నాయన మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఆశ్చర్యంగా అద్భుతంగా మీరు జరిగించండి. దాసు ద్వారా ప్రభావ బలమైన శ్రేష్టమైన మాటలు మాకు అందించడానికి స్తోత్రాలు తండ్రి. వారి మా హృదయాల్లో మేము దాచిపెట్టుకుని ఆయన మా జీవితంలో అన్వయించుకుని జీవించడానికి సహాయం చేయండి ప్రభావ. ఏదో ఇంతసేపు కాదునైనా అతన్ని నాయన మేము ఇలా ఆరాధించాలో ప్రభావ, ఏ విధంగా సమర్పించని మా జీవితాలు ఉండాలో, ఏ విధంగా నూతన మార్గాల్లో మేము వెళ్తుండాలో ప్రభువ మాకు నేర్పించండి. స్తోత్రాలు వారిని నేర్చుకుంటూ నీ కృపలో ఎదుగుడు సహాయం చేయండి. నీ స్తోత్రాలు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తుంది నిజమైన ఆనందంతో నా ఎక్కడి నుంచి వెళ్తున్నారని నమ్ముతున్నాను. స్తోత్రాలు ప్రభావ. నీ వందనాలు. ఈ ఆనందం జీవితాంతం కూడా వారి జీవితాలు కలిగి నేను మహిమపరుస్తూ ఆయన శుభ నిరీక్షణ కలిగి అయ్యా మా ఇల్లు మా పచ్చనము పరలోకపరచడం ఆయన దాని కొరకే ఎదురు చూస్తూ మేము అందరూ కూడా సిద్ధపడాలని సహాయం చేయాలి. వచ్చిన పిల్లలందరూ జీవించారు. దైవ సేవలు అయినా బ్రాహ్మణ మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు దాసు ద్వారా ఎదుర్కొన్న వాక్యం బట్టి కనుకుంటారు ప్రభావ. అయ్యా నీ దాసు పరిచయం దీవించి ఆశించి కానీ ప్రాంతాల్లోని బలమైన ప్రాంతం మీరు వాటించడానికి కలిగే స్తోత్రాలు ప్రభావ. అయ్యా నీ వందలందరినీ మరి ఇంకా తర్వాత సిద్ధపరిచినటువంటి అయ్యా ఇందులో కూడా మీ హస్తం తోడుగా వచ్చాయి. ఎవరికి ఎటువంటి అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చినందుకు నీ స్తోత్రాలు దీవించి ఆశ్రయించి ఇలా మహిమ తెచ్చుకోమని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభుత్వాన్ని ఆరోపించారు. యేసుక్రీస్తు వారికి శక్తులు పెంచే నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులను సంఘానికి దైవజనులపై కృప సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభములు. మరి ముఖ్యంగా రాబోయే నూతన సంవత్సరపు శుభములు కూడా మీకు కలిగిన కాక. రేపు రాత్రికి సండే స్కూల్ క్రిస్మస్ ఉంది. సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ ఉంది. రేపు ఈవినింగ్ అందరూ కూడా పాల్గొనవలసిన కోరుచున్నాం. 25 ఉదయకాలము మరి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. అందరినీ ప్రేమపూర్వకంగా ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ అయినా అందరూ సంతోషంగా
అనిపించదు కదా అంతలా
బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నిల్పుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు చల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగిరించాలని, నీ
భారముతో సిద్ధపరచుచున్నావు నీరాకడకై